నమస్తే అండి. ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ అరటిపండు తినడం వల్ల బరువు పెరుగుతారా? యెస్. అరటిపండు తినడం వల్ల బరువు పెరుగుతారు. కానీ ఒక అరటిపండు తింటే మాత్రం డైలీ వెయిట్ పెరిగిపోరండి. దానికి కావాల్సిన మిగతా న్యూట్రిషన్స్ కూడా మన బాడీకి సప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 2 అరటిపళ్ళు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి తింటూ దానికి కావాల్సిన పౌష్టికాహారాలు ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ఫాస్ట్లోకి ఈ కాంబినేషన్ ఫుడ్, లంచ్లోకి ఈ కాంబినేషన్ ఫుడ్, డిన్నర్లోకి ఈ కాంబినేషన్ ఫుడ్ కంపల్సరీగా అందుతుంది. అయితే ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎలాంటి జాగ్రత్తలు వహిస్తే మనకి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయనేది ఒకసారి చూద్దాం. మన శరీరంలో ఆహారాన్ని పంపించినప్పుడల్లా అది ఫ్రూట్ అవ్వచ్చు, లేకపోతే వెజిటబుల్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. కానీ ఇప్పుడు మనం అరటిపండు గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి అరటిపండు అనేది మన బాడీకి కావాల్సిన తగిన పొటాషియంని మనకి ఇస్తుంది. అలాగే అరటిపండులో చాలామంది తెలియని పాయింట్ ఏంటంటే దాంట్లో గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది అని. అలాగే మన శరీరానికి కావాల్సిన మిగతా ఎలక్ట్రోలైట్స్ అవి కూడా బాగానే ఉంటాయి అందులో. సో సోడియం, పొటాషియం, క్లోరైడ్, క్లోరైడ్ ఈ 3 ఎలక్ట్రోలైట్స్ మన బాడీకి చాలా అవసరం అండి. సో వీటిని సరైన మోతాదులో కనుక మన బాడీలో మెయింటైన్ కాకపోతే, బ్యాలెన్స్ కాకపోతే కళ్ళు తిరిగిపోవడము, లేకపోతే కంప్లీట్గా అటు ఇటు తూల్చేయడము, లేకపోతే ఒక టైప్ ఆఫ్ గాబరాతనం రావటము మనకు కలుగుతుంటుంది. ఇది ఇలా వచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే మన ఎలక్ట్రోలైట్స్ ఎలా ఉన్నాయి, అలాగే ఒంట్లో ఉన్న B12 లేకపోతే D3 విటమిన్స్ ఎలా ఉన్నాయనేది చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అలాగే ఐరన్ కూడా ఎలా ఉందో చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే విటమిన్ B12 డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కానీ, ఇతర మీరు ఏదైనా చెప్పిన D3 లేకపోతే ఇంకా ఐరన్, ఎనీ మెగ్నీషియం దగ్గర నుంచి జింక్ వరకు ఇవన్నీ కూడా మనకు కావాల్సిన ఎలిమెంట్స్. విటమిన్స్ అండ్ మినరల్స్ సరిగ్గా ఉండగలిగితేనే మనం తీసుకున్న పౌష్టికాహారాల్లో ఎస్పెషల్లీ ఫ్రూట్స్లో నుంచి వచ్చే బెనిఫిట్స్ మన బాడీకి వెళ్తాయి. ఎప్పుడైతే ఇలా తీసుకోలేదో, ఆ కాంబినేషన్లో తీసుకోలేదో మనకి మాత్రం ఎలాంటి ఇంక్రీజ్ ఇన్ క్వాలిటీ ఆఫ్ హెల్త్ ప్రొఫైల్ అనేది జరగదు. జరగాలి అంటే ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలిగితేనే మన బాడీకి ఏదైనా హెల్ప్ చేయగలుగుతాం మన సైడ్ నుంచి. అలాగే అరటిపండు తినడం వల్ల బరువు ఎలా పెరుగుతారు అంటే కనుక జనరల్గా ఒక 2-3 కిలోలు ఏదన్నా ఒక పదార్థం తీసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ అది రైస్ అవ్వచ్చు, లేకపోతే ఒక దంపుడు బియ్యం అవ్వచ్చు, లేకపోతే ఒక రవ్వ అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా అవ్వచ్చు. వీటిలో మనం ఎక్కువగా చూసేది కార్బోహైడ్రేట్స్. అలాగే అన్ని ఫ్రూట్స్లో ఉండేది కూడా కార్బోహైడ్రేట్స్. అలాగని చెప్పి అన్ని ఫ్రూట్స్లో కార్బోహైడ్రేట్స్ ఉంటాయని లేవు. కొన్ని ఫ్రూట్స్లో స్టార్టింగ్ ఫ్రూట్స్లో కొన్ని ఉంటాయి డెఫినెట్గా కార్బోహైడ్రేట్స్ స్టార్టింగ్లో, అంటే బాగా రైప్ అవ్వక ముందర. బాగా రైప్ అంటే కరెక్ట్గా రైప్ అయినప్పుడు కరెక్ట్గా ఉంటాయి. ఓవర్ రైప్ అయిపోయినప్పుడు కార్బోహైడ్రేట్స్ పెరిగిపోతాయి, షుగర్స్ పెరిగిపోతాయి, ఫైబర్ తగ్గిపోతుంది. సో ఫైబర్ తగ్గిపోయి తర్వాత మనం తీసుకునే పౌష్టికాహారాల వల్ల మన బాడీలో చిన్న చిన్న చేంజెస్ వల్ల అది ఉండగలుగుతుంది. కానీ లేకపోతే అసలు మనకి బాడీ వల్ల అలాంటివి అసలు ఇష్యూసే కావు. అంటే ఒకదాని నుంచి ఇంకో దానికి ఇష్యూ అయ్యే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది. సో ఆ ఇష్యూస్ ఎక్కువ, అంటే హెల్త్ ఇష్యూస్ రావాలి అంటే కనుక, హెల్త్ ఇష్యూస్ లేకుండా రావాలి మన శరీరం బాగా దిట్టంగా ఉండాలి, లేకపోతే బాగా పౌష్టికాలతో బాగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే కనుక మనకు రావాల్సిన పౌష్టికాలు వస్తే అన్నీ హ్యాపీ. ఎప్పుడైతే పౌష్టికాలు లోపల జరుగుతుందో అప్పుడు మనం అరవలేం. సో అంటే ఆ ఎనర్జీ, మనం మాట్లాడడానికి ఆ త్రో అనేది రాదు. సో చాలామందికి ఆ ఎనర్జీ, మాట్లాడే ఎనర్జీ చాలా ఇంపార్టెంట్ కొంతమంది ప్రొఫెషన్స్లో కానీ. అలాగే కొంతమందికి నిత్యం వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుండాలి. అలాగే మన శరీరం నుంచి బయటికి వచ్చే టాక్సిన్స్ జాగ్రత్తగా టాక్సిన్స్ ద్వారా బయటికి వెళ్ళిపోతుండాలి. ఇవన్నీ జరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన మైండ్లో ఉన్న యాటిట్యూడ్ని మార్చుకోవాలి. మన ఆలోచన విధానాన్ని మార్చుకోగలిగితే మనం డెఫినెట్గా మనం ముందరికి వెళ్ళగలుగుతాము. అయితే ఈ ఫ్రూట్సో లేకపోతే స్వీట్సో వీటన్నిటిని మనం డైలీ తినం కాబట్టి అప్పుడప్పుడు తీసుకుంటే కనుక ఏం కాదు, కానీ డైలీ మాత్రం ఇలాంటివి తీసుకోకూడదు. అలాగే ఈ అరటిపండు బరువు తగ్గించడంలో ఎలా ఉపయోగపడుతుంది అంటే కనుక మన బాడీలో మెటబాలిజంని పెంచుతుంది. మెటబాలిజం పెరిగిన వెంటనే హార్మోన్ ఫ్లక్చువేషన్స్ బాగా తగ్గడం స్టార్ట్ అవుతాయి. హార్మోన్ ఫ్లక్చువేషన్స్ తగ్గడం స్టార్ట్ అయ్యిందా
మనకి ఇంకా ఎలాంటి ఇష్యూస్ ఉండవు. డెఫినెట్గా హెల్తీ లైఫ్ వెళ్ళిపోతుంటుంది. అలాగే కంటిన్యూ చేసుకుంటే హెల్తీ లైఫే. సో ఈ హెల్తీ లైఫ్ ఈజ్ వెల్తీ లైఫ్ అని ఎందుకన్నాము అంటే, మనం ఎక్కడైతే మనము హెల్త్ కోసం పాకుపడతామో అది డెఫినెట్గా మనకి ఒక వరం లాంటిది ఇచ్చినట్టుగా అనమాట. ఎందుకంటే ఎలాంటి మందు చేయలేని మ్యాజిక్ ఒక ఫ్రూట్ చేస్తుందంటే నమ్ముతారా? డెఫినెట్గానండి. ఎలాంటి చేంజు మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం చేయాల్సింది మనం చేసేసుకుంటూ మన బాడీలోకి రావాల్సిన పౌష్టికాలన్నీ పంపించి ఎలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకోగలిగితే ఏం జరుగుతుంది మనకి? ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ ఇంక్రీజ్ అవుతుంది. హెల్త్ ప్రొఫైల్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల మిగతా ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయి. మిగతా ఇష్యూస్ సాల్వ్ అవడం వల్ల మన బాడీకి కావాల్సిన మెయిన్ వస్తువులు ఏమిటో అవి ఉంటాయి. సో వస్తువులు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నా శరీరానికి ఎండ అవసరం. విటమిన్ D3 తక్కువ. సో విటమిన్ D3 కోసం నేను ఎండలో నిల్చుంటాను. ఒక ఎగ్జాంపుల్. సెకండ్, నాకు వర్షం అంటే ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ వర్షం తడిసినప్పుడల్లా వర్షంలో తడవాలి. ఇవన్నీ మనకు నచ్చినవన్నీ చేసినప్పుడు మనకు నచ్చిన పౌష్టికాహారాలు ఉన్న పదార్థాలు కూడా సరిగ్గా తీసుకుంటూ ఉండాలి. సో అలా తీసుకుంటూ ఉండాలి అంటే మనకు కావాల్సిందల్లా ఏంటి? ఒక పౌష్టికాహారం లాంటి కూడి ఉన్న ఒక కంప్లీట్ సంరక్షణమైన ఒక ఆహారం. ఇవన్నీ ఉండాలి అంటే కనుక కేవలం అరటిపండు తినడం వల్ల బరువు పెరిగిపోవడమో లేకపోతే ఏదో ఒకటి తిరిగిపోవడం బరువు పెరిగిపోవడం ఉండదు. ప్రతి బరువు పెరగాలనుకునే మనుషులు ఫస్ట్ వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి మనకి అసలు ఆ అర్హత ఉందా లేదా, పెరిగే అర్హత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే అర్హత అంటే దాన్ని బట్టి అర్థం ఏంటి అంటే నా హెరిడిటరీ ఫ్యామిలీలో ఎవరో కనుక ఇలా ఈ ఇష్యూస్ కనుక లేకపోతే మన బాడీకి జరగాల్సిన మంచి అంతా జరుగుతుంది. సో కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఇమ్యూనిటీ పెరగాలి అంటే కనుక ఖచ్చితంగా మనం ఈ అరటిపండు సేకరించితే కనుక మన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది, పొటాషియం లెవెల్స్ పెరుగుతాయి. అలాగే చాలామందికి క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అంటాం. కిడ్నీ పాడైన వాళ్ళు కానీ లేకపోతే కిడ్నీ బాగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళకి మేము ఈ అరటిపండు అనేది కొంచెం తగ్గించుకోండి. బరువు తగ్గాలనుకుంటే కనుక అరటిపండు తగ్గించుకుని మీరు మిగతా వాటిలో ఏవైతే పొటాషియం రిచ్ ఫుడ్స్ అంటామో వాటిని జనరల్గా చూసుకుంటూ వాటిని తీసుకోవడమే, ఒకటి కాకపోతే ఇంకోటి. సో ఏ పండు తీసుకున్నా దాంతోపాటు ఒక కీరా క్యారెట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా మనం నడుచుకుంటూ వెళ్తాం. నమస్కారం.